श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇకల భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని 24వ అధ్యాయం సద్గురు యొక్క సామర్థ్యం ఎటువంటిది, ఆయన సామర్థ్యంలోని అవగాహన చేసుకుంటే, ఆయన సామర్థ్యాన్ని అవగాహన చేసుకుంటే మనకి మనం చేసే ప్రతి పనిలో కూడా త్రికరణ శుద్ధిగా చేయగలం. మనల్ని త్రికరణ శుద్ధిలో ఉంచడానికి సద్గురువైన శ్రీ సాయినాథుడు తన యొక్క తపోబలం లేక తపోశక్తి దాని ద్వారా మనలో ఒక ధైర్యాన్ని నింపుతున్నాడు. సద్గురువు యొక్క స్థితి ఏమిటి అంటే, తన దృష్టి అంతా కూడా తను ఆశ్రయించిన వారి మీద, అది భక్తులు అందామా శిష్యులు అందామా, ఎందుకంటే భక్తులు శిష్యులు అనడానికి ఇప్పుడు మనకి ఎవరికి అవకాశం కూడా లేదు. మనం భక్తులము కాము, శిష్యులము కాము. భక్తులంటే ఆయన మాటకి కట్టుబడి ఉండడం, ఆయనకి తల వంచడం, ఈ రెండు కావాలి. అంటే ఆయన నాక యజమాని అనే భావం నిరంతరం ఎవరికి మనసులో మెదులుతుంటుందో వాడు మాత్రమే భక్తుడిగా ఉండడానికి తప్పదు. కాబట్టి దానికి ఉన్నామన్నది ఎవరికైనా పరిశీలించుకోవడమే. ఎందుకంటే ద్వాపర యుగంలోనే కృష్ణుడు చెప్పాడు, కొన్ని వేల మందిలో కొంత ముముక్షుడు ఒక ఉంటాడని. ఆ రోజు కొన్ని వేల మందిలోనే శ్రేష్ఠుడే ఉంటాడని చెప్పుకున్నాడు. మరి ఈ కాలంలో భక్తులను చెప్పుకోవడానికి ధైర్యం చాలడం లేదు. సరే, మిగతా వాళ్ళు ఉంటారేమో అని తెలియదు, ఉండొచ్చు కూడా, కానీ నాకు ధైర్యం చాలడం లేదు. శిష్యుడు చెప్పుకుందామంటే శిష్యుడు అంటే శిష్యుడు పొందేవాడు. మరి నాకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది శిక్షణ అనుకోవడం లేదు, నేను శిక్ష కావాలనుకుంటున్నా. మనల్ని శిష్యుడిగా చేయడానికి, భక్తుడిగా మార్చడానికి భగవంతుడు శ్రీ సాయినాథ రూపంలో అంటే సద్గురు రూపంలో అవతరించి తన సామర్థ్యం ఏదో వాళ్ళకి తెలిపి తద్వారా వాళ్ళని దైవత్వకు తీసుకొస్తున్నాడు. మరి ఈ విషయం తెలియాలంటే మహాత్ముల చరిత్ర పారాయణ చేయడం, వారి పట్ల అవగాహన కలిగి ఉండడం, వారి యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడం. మనం తెలుసుకోలేము కాబట్టి తెలపడానికి వాళ్ళు లీలలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక సద్గురు సామర్థ్యం మనల్ని తన్వార వైపు తిప్పుతుంది. ఇప్పుడు బాబాను ఆరోపిస్తున్నాం కాబట్టి బాబా గురించి మనం వివరించుకోబోతున్నాం. అంటే త్రికరణాలు అంటే 3: 1 మనస్సు, 2 వాక్కు, 3 శరీరము. కరణం అంటే పనిముట్టు అనుకుందాం. 3 పనిముట్లు ఉన్నాయి. 1 మనస్సు, వాక్కు, శరీరం. మనల్ని సద్గురు సమాధి అంటే మనల్ని మనస్సు, వాక్కు, శరీరాన్ని ఒకే లైన్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బాబా చేసే విధానం అది. మన వచ్చిన ఆశ్రయించిన వారిని మనస వాచ కర్మన ఏ పని చేయాల్సి వచ్చినా దాన్ని కేంద్రీకరింపజేస్తున్నాడు. అది సద్గురు యొక్క సామర్థ్యం. ఎప్పుడైతే అలా చేస్తామో ఆ పని
సఫలీకృతం అవుతుంది. అది వీలు కాదు అనుకున్నప్పటికీ కూడా ప్రకృతి వీలు చేస్తుంది. ఎందుకంటే వీడు మనసులో అటువంటి భావం కలిగి ఉంటాడు కాబట్టి, వాక్కు భావన కలిగి ఉంటాడు కాబట్టి, శరీరంతో పని చేస్తాడు కాబట్టి. ఒక పిల్లవాడు పాట చదువుతున్నాడు, తండ్రి తంతాడేమో చదువుతున్నాడు, మనసు ఇంకో పని చేస్తుంటుంది. మనం పాలన చేస్తూ ఉంటాం, పక్కన చక్కెర పుల్లను చాపను గీస్తూ ఉంటాం, దాని మీద రాస్తూ ఉంటాం, రాస్తూ చదువుకుంటూ ఉంటాం. అప్పుడు ధ్యాస ఉన్నట్ట లేనట్ట అంటే ఇక్కడ. అందుకే సాయిలామత గ్రంథంలో ప్రతి ఒక్క అంశాన్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనం ఏ మార్గంలో వెళ్తున్నాం, ఏ విధానంలో వెళ్తున్నామో మనకు తెలుస్తున్నాం. మనం ఏ మార్గంలో వెళుతున్నామో, ఏ విధానంలో వెళ్తున్నామో తెలిపేవాడు సద్గురు. ఆ తెలిపేవాళ్ళని సామర్థ్యం ఉంటుంది. అంటే ఎలా తెలపాలి? మన మనసుకు నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఉంటుంది సద్గురు చెప్పేది. కొట్టడు తిట్టడు, కానీ అది తప్పుని తెలియజేస్తాడు. ఇది సద్గురు యొక్క సామర్థ్యంలో విశేషం. బాబాలో సామర్థ్యం ఇది. కొట్టడు తిట్టడు, నువ్వు ఎందుకు చేశావని అడగడు, కానీ మనం చేసే తప్పుని తెలియజేస్తాడు. అంటే చూడండి ఎంత సులువుగా, నొప్పి తగలకుండా మనం సన్మార్గం చేయడానికి ప్రయత్నం చేసేవాడు ఎవడో వాడు సామర్థ్యం కలిగిన వాడు. అందుకే మహర్షి గారు మన త్రికరణాల గురించి విషయం చెప్తున్నాడండి. ఇక్కడ శరీరం ఒక పని, మనసు ఒక పని చేస్తే అది సరి అయిందా? పోనీ ఆ పని సఫలీకృతం అవుతుందా? దీనికి బాబా ఎన్ని నిదర్శనాలు ఇవ్వలేదు. అందుకని మన జీవితాన్ని సరిదిద్దడం కోసమే సాయిలామత గ్రంథం మనకు వచ్చింది. మనసు శరీరం వాక్కు ఒకే పని చేయాలి. ఇది శాస్త్రం చెప్పిన మాట ఇదే. ఏమనపాటుగా చేస్తే ఏమవుతుంది? ఆ ఏమనపాటు ఉండకూడదు. ఆ ఏమనపాటు అంటే తొట్టుపాటు ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా ఏమనపాటు లేకుండా చెయ్యి అని నిదర్శనాలు సాయిలామత గ్రంథంలో ఉంది. ఇంత ఒక నిదర్శనం చెప్పుకుంటా అంటే మనకి సమయం కాస్త తగ్గిపోతుంది. సత్సంగంలో ఉన్న విషయాన్ని వివరించలేకపోతాం. అందుకని సాయిలామతను పారాయణ చేస్తున్నాం కాబట్టి, అందుకు ఇప్పుడు సమ్మేళనం చక్రగత కానీ బాబాతిని పారాయణ చేస్తున్నాం కాబట్టి ఈ వాక్యం చెప్పినప్పుడు ఆ సంఘం మనం గుర్తించడం మనం ప్రయత్నం చేద్దాం. అంటే ఒక పని చేయాలంటేనే మనస వాచ కర్మణ చేయాలి. ధర్మాచరణ కూడా అంతే. ధర్మాచరణ కూడా అదే ఉండాలి. ఈ మూడు చేయాలి. ధర్మబద్ధమైన ఆలోచన ఉండాలి, ధర్మబద్ధమైన మాట ఉండాలి, ధర్మబద్ధమైన చేత ఉండాలి. నువ్వు మాట్లాడినా, ఆలోచించినా, పని చేసినా అది ధర్మబద్ధంగా ఉందా? ఉంటే భగవంతుడు అంగీకరిస్తాడు. ధర్మబద్ధంగా లేదనుకోండి, భగవంతుడు అంగీకరించాడు. ఇప్పుడు ఈ సంగతి చెప్పినప్పుడు బాబా ఏదో ఒక లీల మనం గుర్తుకొస్తూ రావాలండి. అది సాటే విషయంలో చూసుకుందామా, కపర్దే విషయంలో చూసుకుందామా, పురంధర విషయంలో చూసుకుందామా, అనేక మంది సాయి బాబా ఉన్న భక్తుల గురించి తీసుకోవడం మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ధర్మాచరణ విషయం కాదు, లౌకిక వ్యవసాయం కూడా చక్రశుద్ధిగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అలా దీక్షగా ధర్మబద్ధంగా ఎవడైతే చేస్తుంటాడో కొంతకాలం తర్వాత ఎప్పుడైనా వాడి నోటి మాట పొరపాటుగా వచ్చినట్లయితే, అది జరగడానికి వీలైన మాట వాడి నోటి వెంబడి వచ్చినట్లయితే ప్రకృతిలో శక్తులన్నీ కలిసి నిజం చేస్తాయి. అంటే ఒక్క మాట చెప్పండి, సత్సంకల్పం అండి. మంచి సంకల్పంతో ఏ పని చేసినా వాడికి రోగం తగ్గాలి, అది వీలు కాదు అని డాక్టర్ చెప్పేశాడు. తగ్గాలి అని వాడు మనస్ఫూర్తిగా అనుకుంటే వాడు లేచి కూర్చుంటాడు.
ప్రకృతి వాడు సహకరిస్తుంది. ఎందుకు సహకరిస్తుంది? వీడిలో నిస్వార్థత ఉంది. వాడు ఆలోచన ధర్మబద్ధంగా ఉంది, మాట ధర్మబద్ధంగా ఉంది, పని ధర్మబద్ధంగా చేస్తున్నాడు. కాబట్టి అటువంటి వాడు చెప్పింది అది ప్రకృతి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని సఫలీకృతం చేయాలి. ఎందుకు చేస్తాడు? ఆ భగవంతుడు కావచ్చు, ప్రకృతి కావచ్చు. తద్వారా వాడి ద్వారా ఎప్పుడైతే మాట నెరవేరుతుందో, అంటే జరగనిది ఇంకా జరగదు అనుకున్నదానికి ఎట్లా జరుగుతుందో అందరికీ వాడి పట్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగినప్పుడు వీడు ధర్మబద్ధ చేశాడు అనుకోండి, వాడు దాన్ని వినగలుగుతారు, తీసుకోగలుగుతారు. తద్వారా ఎంతో మందికి సద్దాన కలగడానికి వీడు దోహదపడతాడు అనే ఉద్దేశంతో ప్రకృతి వాడికి సహకరిస్తుంది. అర్థమైన భావిస్తున్నాను. అలా కాకుండా కీర్తి కోసమో ప్రతిష్ఠ కోసమో చిత్రశుద్ధిగా చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రాక్షసులంతా అదే కదండి. వాళ్ళ వరాలు పొందారంటే చిత్రశుద్ధి లేకపోతే వాళ్ళ వరాలు ఎలా పొందగలుగుతారు? వాళ్ళు ఆ చిత్రశుద్ధి ఫలితం వాళ్ళకి ఇచ్చేసాడు. తద్వారా వాళ్ళు నాశనం అయ్యారు. ఇక సాయినాథుడు మనకి ఏం చేస్తున్నాడంటే సద్గురు యొక్క సామర్థ్యం ఎలా ఉంటుందని ఒక ప్రతిరూపం బాబా రూపం మనకి. సద్గురు యొక్క సామర్థ్యం అన్నాడు. సద్గురు అంటే ఎవడు? అది బాబా చెప్పాడు. మరి సామర్థ్యం ఎలా ఉంటుంది? అది బాబాలో ఉంది. దీనిలో గురి చేతిలో మనకు అర్థమవుతుంది కదండి. సావిత్రి విషయంలో భర్త చనిపోతాడు, ఇంకా దహనం ఏర్పాటు జరుగుతుంటుంది. ఆమె శీఘ్రుడు ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. ఆడేం ఆశీర్దిస్తాడు? పుత్ర పౌత్రాభిరస్తు, సౌభాగ్యతి బాబా, శుభంగా లేదా అంటారు కదండి. అన్నప్పుడు అందరూ నవ్వుతారు. అప్పుడు ఒక మాట అంటాడు, ఏడు నోటి నుంచి అంత ఎలా అయితే లోపలికి పోదో నా నోటి విడిన మాట కూడా అలా వెలుగు తీసుకుని వీలు కాదు అని భర్త సవాల్ తీసుకురమ్మంటాడు. భర్త జీవిస్తాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాడు ప్రాణం పోయినా సరే మంచిగా ఆలోచిస్తాడు, మంచిగా మాట్లాడతాడు, మంచిగా పనిచేస్తాడు. చివరి శ్వాస వరకు గొంతు మీద కత్తి పెట్టినా కూడా సరే వాడు ధర్మం తప్పడు, సత్యం తప్పడు. అందుకని జరుగుతుంది. దీనికోసం ఇంకా పెద్ద తపస్సు చేయాల్సిన అవసరం లేదురా, ధ్యానం చేయాల్సిన అవసరం లేదురా. మనకి సాయిచంద్ర గ్రంథంలో నార్కేధ్యాయం వస్తుందండి. నార్కేధ్యాయం 4-5 పేజీలు మనం ఎలా ఉండాలనే విషయం స్పష్టంగా చెప్పున్నాడు. యోగము, ధ్యానము, వీటన్నిటి గురించి చెప్పున్నాడు. అంటే ఇది సమాజం శ్రేయస్సు కోసం మనం చేయవలసింది ఏంటి? మనస, వాచ, కర్మణ. అలా చేసినప్పుడు పెద్దగా కష్టపడనే అవసరం లేకుండానే నీకు అది లభిస్తుంది, ఏంటి సత్ఫలితం కలుగుతుంది. అందుకని త్రికరణాలు కలిసి పనిచేసేదానికి అంతటి బలం ఉంటుంది. మనం పూజలు చేస్తున్నాం, పారాయణ చేస్తున్నాం, ప్రదర్శన చేస్తున్నాం, మనకెందుకు నిదర్శనం కలగడం లేదు? ఎందుకు నిదర్శనం తొందరగా రాకుండా ఉన్నది? మనకెందుకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి? బాగా మన నుంచి ఎందుకు బయటపడేయలేదు? దానికోసం పూజ చేస్తున్నాం కదా, మన నిదర్శనం ఏం రాలేదు, ఇంకా ఎన్నాళ్ళు చేయాలి అని అనుకుంటూ ఉంటాం. ఎందుకు కలగలేదు మాత్రం ఆలోచించాం. ఒకటి కలిగింది, నాకెందుకు కలగలేదు? మరి ఈ సంఘటన కూడా బాబా హేమత్ పంత్ విషయంలో చెప్తాడు కదండి 9వ అధ్యాయంలో. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అధ్యాయం లింక్ చేసుకుంటూ రావాలండి. ఎందుకు కలగలేదని మాత్రం ఆలోచించాం, ఎందుకు రాలేదని మాత్రం అనుకుంటాం. మనలో ఉన్న బలహీనత అది. అందుకని ఆ బలహీనతని తుడి చేశాడు సాటి హేమత్ పంత్ సంఘటన ద్వారా, శ్యామాధార చెప్పించాడు. మరి సద్గురికి సామర్థ్యంలో లేదంటారా?
చెప్పక చెప్తాడండి. అంటే మనసు దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, చెయ్యి పూలు వేస్తుంటుంది, నోరు మాత్రం మరొక పని చేసుకుంటుంటుంది. మనం చేసే పూజ, మనం చేసే పారాయణ, మనం చేసే ప్రార్థనలో ఇవన్నీ ఉన్నాయని మనం ఆయన ముందు ఒప్పుకోగలగాలి. మన వరకు మాట్లాడుకుంటున్నామండి. ఈ సత్సంగంలో ఎవరైతే ఉన్నామో అంతవరకు మాట్లాడుకుంటాం. 10 మంది ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు. మన వరకు మాత్రం నిశ్చయంగా ఇదే. మరి మన బాబాజీ చదువుకున్నాం కదా, ఆయన శ్రద్ధాభక్తి ఏర్పడ్డాయి కదా, మరి దాన్ని ఎలా నిలుపుకుంటున్నాం అనేది ఆలోచించాలి. మరొకటి మనలోనికి బలహీనత ఏంటంటే, నేను బాబాని మా ఇంట్లోనే ఉన్నాడండి, నా గుడిలోనే ఉన్నాడండి, నేను గుడికి ఆడెందుకు భజన చేయాలి, ఆడెందుకు నలుగురికి బాబా గురించి చెప్పాలి, నా మనసు ఉంటే చాలదా, నేను మనసాన్ని గౌరవిస్తాను కదా, అంటే అందరూ చెప్పుకుంటే నేను భక్తుడిని, నాకు గర్వం వస్తుందండి, ఇట్లా ఇట్లా అనుకుంటా ఉంటామండి. నాకైతే భక్తులు ఏర్పడ్డాయి, అది మనసులో ఉంటే చాలు కదా. దానికోసం పూజ చేయాలన్నా, రూపం పెట్టుకోవాలన్నా, భజన చేయాలన్నా అని కొంతమంది అంటా ఉంటారు. దానికి మాస్టర్ గారు వివరిస్తున్నారండి. ఉదాహరణ కాలేజీ ఒక లెక్చరర్ ఉన్నాడు, గొప్ప సంపన్నుడి కుటుంబంలోంచి వచ్చిన వాడు. అదంటే ఆయన వేసే దుస్తులు కావచ్చు, ఆవరణలు కావచ్చు, చూస్తే అంత బంగారు పిచ్చుకు అంటారండి, అంతటి టీవీలో ఉంటాడు అతను. వాళ్ళ నాన్న ధనవంతుడైతే కదా వీడికి ఇన్ని భోగభాగ్యాలు ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు. పొలాలు వ్యవసాయం చేసుకుంటాడు, సంపాదిస్తున్నాడు, ఇంట్లో పెడుతున్నాడు, కొడుకు ఖర్చు పెడుతుంటాడు. అతడు అసలు కొడుకు కోసం కాలేజీకి వస్తాడు, పట్టణానికి వచ్చి టౌన్కి వచ్చి కాలేజీకి అబ్బాయిని చూసుకుపోతాడు, వస్తాడు. ఏదో మా అబ్బాయి ఎక్కడ అంటున్నాడే కానీ అంటే పేరు కూడా సరిగ్గా చెప్పలేని స్థితి. అంటే అప్పట్లో అంతేనాడు. మరి పేరు చెప్తే చెప్తారు కదా అనుకుండా మా అబ్బాయి అంటున్నాడు. అంటే పేరు చెప్తే చెప్తాడనే ఆలోచన కూడా లేదు. అబ్బాయి అంటే ఎవరు చెప్తారు, పేరు చెప్తే అతను చెప్తారు. అంటే పేరు తెలియదని కాదు, పేరు చెప్పాలనే ఆలోచన కూడా లేదు. అంటే దూరాన్ని చూశాడు ఆ లెక్చరర్ వాళ్ళ నాన్ని, గబగబా క్లాస్ పక్కన చూసుకోమని చెప్పేసి గబగబా వచ్చి బయట వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడి పంపించేసాడు. అప్పుడు ఎవరండి నీకోసం ఎత్తుకుతున్నాడు, ఎవరండి ఆయన మాకు తెలిసానండి, ఏదో విషయం కోసం వచ్చాడు టౌన్కి, నేను పంపించేశాను అన్నాడు. ఒకసారి మాస్టర్ గారు అనుకుంటున్నాను నేరుగా లెక్చరర్ ఇంటికి వెళ్ళాడు. వెళితే ఆ కాలేజీకి వచ్చాక ఆడ గడప మీద కూర్చొని ఉన్నాడు, కూర్చుని గడ్డి ఇంట్లో పెట్టుకుంటా కూర్చోన్నాడు. వచ్చిన తర్వాత ఏం కావాలన్నాడు అడిగారు. నేనండి మీ అబ్బాయి కోసం వచ్చానన్నాడు. అంటేనే మరి అబ్బాయి అని పిలిచాడు. చూసి ఆ లెక్చరర్ వచ్చాడు. ఎవరండి ఈయన అన్నాడు. మా నాయన అన్నాడు. అంటే కాలేజీకి వచ్చినప్పుడు తన తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు. ఏమంటే తండ్రి నా మనసులో ఉంటే చాలదా, తండ్రి చెప్పుకోవాలనా అంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి. కాబట్టి లోపల ఉన్న భావాన్ని పైకి వ్యక్తం చేయడానికి మనం జంకు ఉండకూడదు. అది ఉంటే మనం దేని పెట్టిన గౌరవభావం ఉన్నామో దాన్ని మనం తృణీకరించినట్లు అవుతుంది. అదంటే నాకు ఇష్టమే, కానీ నలుగురు చెప్పడానికి మాత్రం నేను ఇష్టపడను. ఎంత పనికిమాలిన పని అండి. అందుకని సాయినాథుడు నిరంతరము
తన గురువును స్మరిస్తూనే ఉండేవాడు. మరి బాబా యొక్క గురువు ఎవరు? ఎక్కడో అడవిలో కూలివాళ్ళ కనబడ్డాడు. అంటే ఎలా ఉంటాడు? ఏమైనా కాషాయ గుడ్డ వేసుకుంటాడా? రుజంగమాల వేసుకున్నాడా? విభూతి పట్టు పెట్టుకున్నాడా? పంచిని ఆ గోజుగుడ్డ మీద పెట్టుకొని పైన తుళ్ళు గుడ్డు వేసి కనబడ్డాడు. అయినా సాయినాథుడు నా గురువు యొక్క మహిమ వల్లే ఇలా వచ్చింది, ఆ నిరంతరం స్మరించేవాడవునా కాదా? ఆయన మాటలేం చెప్పలేదండి, నిరంతరం స్మరించండి అని చెప్పలేదు. నేను ఇలా చేశాను అన్నప్పుడు అర్థం ఏంటి? మనం అలా చేయాలనే కదండి. నాకు ఇంత సామాజిక ఇచ్చిన తర్వాత నాకు సామాజిక ఇచ్చిన వాడు ఎవడు? ఆ సద్గురు నిరంతరం స్మరించాలి కదండి. ఆయన గురించి నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేయాలి కదండి. ఏదో దురభ్యాసం అలవాటు పడి అనుకోండి, బయట మాత్రం అబ్బే అది మంచి అలవాటు కదా అంటాను నేను. కానీ ఆ పని చేస్తుంటా. ఎందుకని చేస్తాను? నా ఇమేజ్ తగ్గుతుందని. కొంచెం అర్థం చేసుకోవాలండి. నేను ఒక దురభ్యాసానికి అలవాటు పడ్డాను, బయట మాత్రం అబ్బే అది మంచి అలవాటు కదా అని అంటాను. నేను చేసేది అదే. ఎందుకు చెప్తున్నాను? నా ఇమేజ్ తగ్గుతుందని. నా ఇమేజ్ తగ్గుతుందని చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. కానీ మనం చేసే పవిత్ర కార్యం కదండి, భగవంతుని కార్యక్రమం కదండి. అంటే నేను ఎవరైతే ఆరాధిస్తున్నానో ఆ ఆరాధించే వ్యక్తి యొక్క గుణగణాలని, వారికి జీవిత విధానాన్ని 10 మందికి తెలియజేయడంలో నువ్వెందుకు బిడియపడడం, ఎందుకు సిగ్గుపడడం? అది చెప్తున్నాడండి ఇక్కడ బాబా. చూడండి, జన్మాంతర జ్ఞానంలో వస్తుంది. నా తల్లి వ్యసనాలకు లోనైంది, తల్లి నుంచి దూరం అయింది, ఆమె కాలికి బాగా కురుపు వచ్చింది. నా తల్లి కనుక ఎవరేమనుకున్నా సరే నేను ఆమెకు సేవ చేశా, ధర్మాన్ని నేను ఉల్లంఘించలేదు. చూడండి, ధర్మం విషయంలో ఎలా ఉండాలనే విషయం గుర్తు చేస్తున్నాడు. అది సద్గురు సామర్థ్యం. మాసరి అధ్యాయం పేరు సద్గురు సామర్థ్యం తెలుసుకో. ముందు నేను భగవంతుడు లెక్క చెప్పాలరా అని బాబా చెప్పాడు. నాణ్యాలు రుద్దుతూ భక్తులకు ఎరుకపరచకుండానే వాళ్ళ దుష్టభావాలని అరగదీస్తున్నాడు అని రాస్తాడు మాస్టర్ గారు చివరి లైన్లో. ఆ పేజీ కింద చూడండి ఎలా ఉంటుందో. యోగీశ్వర ఆజ్ఞ అనుకుంటాం నాకు గుర్తుంటే. మనకు తెలియకుండానే మన యొక్క దోషాలను అరగదీస్తున్నాడు మన పవిత్ర మార్గం వైపు మళ్లించడానికి. అది బాబా యొక్క సామర్థ్యం. ఇట్లా అన్ని కొనాలు చూసుకుంటున్నానండి. చదువుకుంటూ కూడా అనుకోండి, అదేమి ఇందులో లేదు. కానీ మాస్టర్ గారు మనం బాబా చదివాము కదా అని ఒక వాక్యం రాయేశాడు ముందుగా, దాన్ని గుర్తుపెట్టుకోగలగాలి మనం. నిజంగా మనం పారాయణ చేస్తున్నామంటే మన జీవిత సంఘటనకి ఒక్కొక్కరి అనుసంధానం చేసుకుంటున్నప్పటికీ నిజంగా పారాయణ చేసినట్టు. కాబట్టి మన గురువు యొక్క సేవ చెప్పుకోవడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి? తండ్రి చెప్పుకోవడానికి ఎందుకు మనం బాధపడాలి? సత్సంగం కూడా, సత్సంగం చెప్పమని మాస్టర్ గారి యొక్క ఉద్దేశం, ఆయన సంకల్పం అది, ఆయన ప్రాణం అది, ఆయన ఊపిరి అది. అటువంటిప్పుడు నేను సత్సంగం చెప్పడానికి నాకు బిడియంగా ఉందండి, ఏమనుకుంటారేమోనండి. ఎవరు ఏమనుకునేది ఏముంది? ఆయన అనుకోడు, అక్కడ కూర్చుంటారే వాళ్ళు ఆయన అనుకోడు, మిగతా వాళ్ళు అనుకుంటే మనకే సంబంధం. ఆయన అనుకుంటే బాధపడాలి. మనకు తెలిసిన పదే మనం చెప్తున్నాం. వాడు ఎదుడు పక్కన నవ్వుతే నవ్వుకొని, వింటే విన్ని, నా సామర్థ్యం చెప్పుకుంటున్నా, నాకు అవకాశం ఇచ్చాడు చెప్తున్నా. మరి నాలో ఉన్న భావన ప్రకటించకపోతే, నేను సిగ్గుపడితే పరిస్థితి ఏమిటి? అదే రాస్తున్నాను ఇక్కడ. శాస్త్రాలు కూడా ఏం చెప్పారు? భావన ఎంతగా ఉన్నా చాలదు, దాన్ని ప్రాక్టికల్ చేయాలి.
మనసులో ఉంది అంటే ఏం లాభం? నేను బాగా చదివేశానండి, ఏం లాభం? పరీక్ష రాస్తే కదా నీ సత్తా తెలుస్తుంది. సత్తా తెలిస్తే కదా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం మనం. సత్తా తెలియకుండా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాం? నేను బాగా చదివా, ఇది 35 మార్కులు ఉంటుంది మనకి. రాసాము 35 మార్కులు వచ్చింది ఏంటి ఇది? ఈసారి అట్టుగా క్వార్టర్లో 35 మార్కులు ఆశలు ఇలా కాదు, నాకు తెలిసిపోయింది. కాబట్టి ఇంకా శ్రద్ధగా చదివితే 50 మార్కులు హాఫ్ ఇయర్లీ, అక్కడ ఫైనల్లో 100 మార్కులు. మరి నాకు తక్కువ వచ్చి తెలిస్తే కదా నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. అలాగే నా మనసులో బాగుంది కానీ ఏం లాభం? వ్యక్తం చేయగలగాలి. అది పూజ రూపంలో కావచ్చు, సత్సంగ రూపంలో కావచ్చు, భజన రూపంలో కావచ్చు. నలుగురు ఏమనుకుంటారన్న దాన్ని పోగొట్టుకోవాలి. ఇక్కడ మాస్టర్ గారు మాట్లాడినట్టే ఉందండి, సొంత వాక్యాలు మాత్రం కాదు. 255 పేజీలు చూసుకోండి ప్రవచనాల్లో, 255 పేజీలు. నిన్నే చెప్పుకున్నాం, ఈ ప్రవచనము భరద్వాజ మాస్టర్ యొక్క శ్వాసని వాక్కుగా మార్చారు, వాక్కుగా మార్చి అక్షర రూపంగా ఇచ్చారు మనకి. అది ఆయన సామర్థ్యం. బాబా సామర్థ్యాన్ని తను పొందాడు, ఆ సామర్థ్యాన్ని మనకు అందిస్తున్నాడు భరద్వాజ మహర్షి గారు మనకి. ఇప్పుడు భజన కావచ్చు, మనం జంకుతుంటాం, అయ్యో పక్కన ఏమనుకుంటారేమని. భజన పెట్టుకుందాం, సత్సంగం పెట్టుకుంటాం, పూజ పెట్టుకుంటాం, మూడికి ఒకే ఉదాహరణ చెప్పుకుంటూ వస్తున్నామండి. అది పూజ కావచ్చు, సత్సంగం కావచ్చు, భజన కావచ్చు. మనుషుల చేత అబ్బో అనిపించుకోవడానికి మాత్రం కాదు. అలా అనిపించుకునేవాడు అదొక వృత్తి వాడికి, దాన్ని వ్యాపారంగా మార్చుకోగలుగుతాడు. లేదా కీర్తి కావచ్చు, నా సత్సంగం వల్ల 10 మంది మెచ్చుకోవాలంటే పుస్తకాలను తిరిగేసి గంట పెట్టి ఆసక్తి బైబిల్ నాటి వీడి చెప్తే అబ్బా శబాష్ మనం చెప్తున్నాడండి. నేను పుస్తకాల్లో ఉండేది చెప్పాను కానీ అనుభవపూర్వకంగా చెప్పలేదు. మరి భగవంతుడు మెస్తాడంటారా? భగవంతుని పాడేటప్పుడు, భగవంతుని కోసం సతంగా చెప్పేటప్పుడు, భగవంతుని పూజ చేసేటప్పుడు భావం ప్రధానము. ఎందుకంటే భగవంతుని కంఠధ్వనే కావాలంటే మనకంటే కొద్దిగా పాడగల వాళ్ళు నారదుమురులు ఉన్నారండి. దానికి బాబా చెప్పాడు, మీకు గానం ఇష్టం, నాకు భావం ఇష్టం అని. ఈ ఒక్క మాట బుద్ధి పెడుతున్నాం అనుకోండి, భజన నాకు వచ్చిన నా భావతని పాడుతున్నా, ఇతరుడు వింటున్నాడనే భావన ఉండదు, నేను పాడుతున్న భావన ఉండదు. నోరు పలుకుతుంది, చేతులు కదులుతూనే ఉంటుంది, మనసు భావిస్తూనే ఉంటుంది. అక్కడ మనిషి అటువంటి స్థితిలో ఉంటాడు, వాడు ఆ స్థితి పొందాలి. ఉదాహరణకి తొలి మాటలు పిచ్చి మాటలు మాట్లాడే తల్లికి ఎంత ఆనందంగా ఉంటుందండి, తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందండి. అమ్మని మెమ్మని పిలిస్తే ఏమన్నా నాకు లంపాయ కొడతామా? నాన్న అయ్యయ్య అంటే మాత్రం నాయన ఏమన్నా వచ్చి ముట్టికే వేస్తాడా? వాడు ఏం భావం ప్రకటిస్తున్నాడు అది. అలాగే మన భావం ప్రకటించడానికి జంకకూడదు. మనం జంకినామంటే వాళ్ళని అగౌరవపరిచినట్టు. వాళ్ళని ఆరాధించడం ఎందుకు? ఇప్పుడు బాబా బిడ్డ బాబా అనుకుంటున్నారు, లేదా రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, జీసస్ ఎవడమే కావచ్చు కాక. పిల్లవాడు పాలు తాగుతా ఉంటే వాడు కొరకతాడు, ఇంకోటి చేస్తాడు. అమ్మ ఏం చేస్తుందా? వాడు కాళ్ళైతే ముద్దు పెట్టుకుంటుంది. అంతేగాని కొరికారా అని చెప్పి తోయేస్తుందా? భగవంతుడు అంతే. తద్వారా ఏమవుతుందంటే అహంకారం పడగొట్టబడుతుందండి. సత్సంగము, పూజా భజన ఈ మూటి కనిపించుకుంటున్నామండి. మళ్ళీ అహంకారం పడగొట్టడం అవుతాం. అహంకారం అంటే ఏంటి? నేను ఒక మనిషిని,
విలువగడ వాళ్ళని, నేను వీళ్ళ మీద చెప్పేది అని కావచ్చు. నాకు అంత హోదా ఉంది, నేను కింద కూర్చో చెప్పడం ఏమిటి, కింద మంది భజన చేయడం ఏమిటి, నలుగురు పూజ చేయడం ఏమిటి, నేను సపరేట్గా పూజ చేసుకుంటా. మరి అహంకారమునా కాదా? ఆ అహంకారంతో వచ్చిన వాడు బాబా ఏం చేశాడు? హరికరబోడు వచ్చాడు జరీశాల తలబాగు పెట్టుకొని, మూలే శాస్త్రి వచ్చాడు. ఇవన్నీ మనం పెట్టుకోవాలండి. దాసుగాను మంచి దుస్తులు దాపు తప్పేసి హరిక చెప్పడానికి పోయినాడు, తీరా గుడ్డలు అన్నాడు, నిరాడంబరం చేయాలన్నాడు. ఇవన్నీ మనం జ్ఞప్తి తెచ్చుకోవాలండి. మనం ఎంతగా ఏ విధంగా సత్సంగం చెప్పినా, ఏ విధంగా పూజ చేసినా, ఏ విధంగా భజన చేసినా ఎవరేమనుకున్నా సరే పక్కన పెట్టాలి. అహంకారం అనే కొబ్బరి పెంకు పగలగొట్టాలి. అది కొబ్బరికి పగలగొట్టే కదా లోపల తెల్లటి కొబ్బరి నీళ్లు మనకు అంతుందండి. అందుకని అంటాడు మాస్టర్ గారు, ఇక్కడ అందరిలోనూ దైవత్వం ఉన్నప్పటికీ, మనలోనూ దైవత్వం ఉన్నప్పటికీ కూడా పెంకు పగలగొట్టకపోతే కొబ్బరి మనకి ఎలా దొరకదో అలాగే దైవత్వం కూడా మనకి లభించాలి. అందుకే కొబ్బరికాయ కొట్టడానికి ఇది సంకేతము. అందరిలో భగవంతుడిని చూస్తున్నా, మనలో దైవత్వం తెలుసుకుంటున్నా. నేను అన్ని తెలుసుకున్నానండి, ఇందులో భగవంతుడు నేను చూస్తూనే ఉన్నా. మరి అహంకారం ఉంటే నువ్వు భగవంతుడి దగ్గరికి ఎలా అవుతావు? నాకు అన్నీ తెలుసండి, అన్నీ తెలుసండి, ఇంకేముంది, అహంకారం వచ్చేస్తుంది. నాకు అహంకారమే లేదండి అంటాను నేను. అహంకారం లేదు, అహంకారం నాకులో ఉంది. అహంకారం పోతే కానీ భగవంతుడి అనుగ్రహం నీకు లభించదు. చెరువులో బింది వంగితే కానీ చెరువులో బిందులోకి ఏమైతే ఎక్కదో, ఇది కూడా అంతే. మరి ఈ వినయాన్ని నానా వాళ్ళు వస్తే బాబా ఏం చేశాడు? జవహరాలు వస్తే బాబా ఏం చేశాడు? మొహుద్దీన్ తంబిలు వస్తే బాబా ఏం చేశాడు? ఇవన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలండి. ఒక్కొక్క అంశం గుర్తు తెచ్చుకుంటూ రావాలంతే. అంటే ఇక్కడ ఆయన ఏం చేశాడు అనే సామర్థ్యం మనకు అర్థమవుతుంది. దానిగా నువ్వు చెప్తున్నాడు. శిష్యుడు అనేవాడు ఎంత వినయంగా మెలగాలో బాబా జవహరాల విషయంలో చూపించాడు. అది చూస్తూ కూడా జవహరాల్ని అహంకార గురువు అన్నాడు అని మాస్టర్ గారు విపులంగా రాస్తాడండి. అందులో తన గురువు అని చెప్పినాడు, గురువే కాడు అని రమణ మహర్షి చెప్పాడని చెప్తాడండి. అందుకని ఈ పూజ, ఈ సత్సంగము, ఈ భజన మన అహాన్ని బద్దలు కొట్టడానికి. అహంకారం తొలిగితే తప్ప మనం గమ్యం చేరలేము, ఆయన సన్నిధికి చేరలేము, ఆయన సన్నిధి అనుగ్రహం మనం పొందలేము. మన అనుగ్రహం పొందడం కోసంగా బాబా వినయాన్ని ప్రదర్శన ఎలా ఉండాలో చూపించాడు. ఒక మసీదులో ఒక స్థలంలో కూర్చుంటాడు, వాడు బయట పద పాప తాడు కూర్చుంటుంది, వెంటనే వచ్చి నీరా అంటాడు. ఆ పాప లేమంటాడు. అప్పుడు వచ్చాడు బాబా ఏం చేశాడు? తరం కొడతాడు. వీడు అనుకుంటాడు నన్ను కాదులే, నేను సాధకుడు కదా అనుకుంటాడు, కూర్చుని ఉంటాడు. నువ్వు కూడా బయట పోరా అంటాడు. ఇలా ఉండని చెప్పడానికి సద్గురు ఎప్పుడు కూడా ఎలా ఉండాలో చేసి చూపిస్తాడు. ఇది సద్గురు యొక్క సామర్థ్యం. అటువంటి సద్గురుని మనం ఆశ్రయించడానికి మనకు అక్కడ అవకాశం కల్పించాడు భరద్వాజ మాస్టర్ గారు. ఎటువంటి సద్గురు సామర్థ్యం అండి, మాటలో ఏం లేదు, అంత చేతల్లోనే. ఆయన మౌనమే బోధ. మనం గ్రహించగలిగితే మనకి బోధ అండి, గ్రహించలేకపోతే ఆయన పిచ్చోడు అంటాం, పిచ్చి చేస్తా అంటాం. నాలాంటి రోగిస్తు కుక్క ఉంది, పెద్దవాళ్ళని కొడుతున్నాడు అన్నాడు. మా సాబితి ఇక్కడ కుక్కను కొట్టించాడు. ఇంక జన్మలో కొట్టాడండి. హంసరాజుకి పిల్లి రూపంలో తిరుగుతున్నాడు, వాడి కోసం నేను దెబ్బలు తినాలి అన్నాడు. ఇదండి బాబాల సామర్థ్యం. ఎందుకు బాబాను పూజిస్తున్నారంటే ఇవే మన ముందు మన మనసుకు తెలుస్తున్నాడు అనుకోండి, అబ్బా ఎంత అదృష్టం మనకు కలిగింది. అంటే ఎంత భగవద్గీత అవకాశాలు బట్టినా, ఎంత భాగవతాలు చదివినా రాని స్థిరత్వం
మనకి ఏమి చదవకుండానే బాబా యొక్క ప్రతి బోధ ద్వారా మనకి ఎంతగా లభిస్తుంది. ఎటువంటి సమస్యను మనం పట్టుకున్నాం, ఆ పట్టుకుంటే చాలదు, పట్టు విడవకుండా చూసుకోగలగాలి, జారిపోకుండా చూసుకోగలగాలి. భజన చెప్పిన కూడా ఒకే నామని చెప్తుంటారు. ఎందుకు ఒకే నామని చెప్పన్నాడు మాస్టర్ గారు? గురు మహారాజ్, గురు జయ జయ అని 4 సార్లు చెప్తా ఉంటాం. ఎందుకని? మన మనసు చంచలం కాబట్టి. 4 సార్లు చెప్తే కనీసం 4వ మనసు నిలబడుతుందని. మన భజన కూడా ఎలా చేయాలి? క్రమబద్ధంగా చేయాలి. భజన ఏ పైన క్రమబద్ధంగా చేయాలండి. ఇక్కడ భజన వచ్చిన భజన చెప్పుకుంటున్నాం. ఏ పైన క్రమబద్ధంగానే చేయాలి. ముందు పని వెనక పని ఫలితం ఉంటుందండి, దానికి ధ్యాస ఉంటుంది. అది భజన ఉండాలి, తాళంగా ఉండాలి. అప్పుడే మన మనసు నిలబడుతుంది. అందుకే భజనప్పుడు కలిసి పాడాలి, ఒకే విధంగా పాడాలి, తాళం ఒకే విధంగా వేయగలగాలి. లేకపోతే మనసు డిస్టర్బ్ అవుతుంది. భజన చేసేటప్పుడే మనం ఏమంటాము, నువ్వు భజన చేయంటాము, అది చేయమంటే మాట్లాడతాము, మైండ్ డైవర్షన్ అయిపోతుంది. ఆడ కూర్చుంది గంట, ఆ గంటలో 10 నిమిషాలు నిలబడేది 10 నిమిషాలు, ఆ 10 నిమిషాలు ఈ అవక తోకలో మళ్ళా అక్కడ ఫ్రీక్వెన్సీ దాటిపోయింది, గాలి కొట్టుకుపోయింది. అందుకని బాబా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చేయి, లేక ఒప్పుకోబాక. చేస్తూ పూజ తాంబూలం పెట్టకపోతే ఇదికే నష్టం అండి. తాంబూలం పెట్టి మర్చిపోయాడు, ఇదికే నష్టం. ఎందుకు గుర్తు చేశాడు? ఆ లీల జరిగినప్పుడు ఎందుకు గుర్తు అని మనం భావించాలండి, గుర్తించాలి, గుర్తించాలి. ఎందుకు చెప్పాడు అని తాంబూలం తింటాడా? ఏంట్రా పూజ చేశావు, అంతా వంటంతా చేశావు, తినకుండా వచ్చేసినావు అంటే నీ శ్రద్ధ లోపించింది అని. అటు సర్వజ్ఞాధ్యాయమా లేదా విశ్వరూపాధ్యాయం, ఏ అధ్యాయం కావచ్చు కాక. అంటే బాబా యొక్క సామర్థ్యం ఏమిటో బలరాజ మాస్టర్ గారు విపులీకరిస్తున్నాడండి ఇక్కడ. ఎంతటి సమర్థవంతుడిని మనం ఆశ్రయించున్నాము. కాబట్టి ఆయన మనసు నొప్పించకుండా, ఆయన అగౌరవపరచకుండా, ఆయన తృణీకరించకుండా నువ్వు ఏ పని అనేది. ఇక్కడ పూజ సత్యం భజనే కాదండి, మన కుటుంబంలో కూడా కావచ్చు, మన కుటుంబ జీవన విధానంలో కూడా కావచ్చు. ఎదుటి వారి పట్ల ఎలా ఉండాలి, ముభావంగా ఉండాలన్నా లేదు. మనందరం ఒకే కుటుంబం, ఎందుకు మనం ముభావంగా ఉండాలి, ఎందుకు దూరంగా ఉండాలి? అలా ముభావంగా దూరంగా ఉన్నప్పుడు నువ్వు బాబాని తిరస్కరించినట్టు ఉన్నా కాదా? మనం బాబాని ఆశ్రయించున్నాం, లేకపోతే ఏ దేవత అయినా కాండి, ఏ సద్గురైనా కావచ్చు కాక. ఇక్కడ బాబా గురించి బాబా చెప్పుకుంటున్నావు. నువ్వు ఏ సద్గురుని అయితే ఆశ్రయించినావో ఆ సద్గురు నీకు ఏం చెప్పాడు? దయ చెప్పాడు. అందుకే భగవంతుడి లక్షణం ఏంటంటే మొట్టమొదటి దయ. ఎందుకు ఎడముఖం పెడముఖంగా ఉన్నాడు? దానివల్ల ఏం సాధిస్తాం? మన జీవితకాలం ఎంత అని ఆలోచింపజేసేవాడు సద్గురువు అండి. అది అన్నదమ్ముల విషయంలో కావచ్చు, అత్తాకోడల విషయం కావచ్చు, తోడుకోడల విషయం కావచ్చు, అన్నదమ్ముల విషయం కావచ్చు, స్నేహితుల విషయం కావచ్చు. ఇట్లా ఆలోచింపజేస్తాడు. ఎవరికెవరు శత్రువులు, అంతా ఒకటి, అన్యం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? క్రమబద్ధత అనేది. భజన లయబద్ధంగా చేయాలి, లయబద్ధంగా చేస్తేనే మనసు నిలబడుతుంది, మనసు తేలిక ఆకర్షితమవుతుంది. తర్వాత జగత్తంతా కూడా బాబా ఉన్నారనే విషయాన్ని మనకి గుర్తు చేస్తుంది. ఎప్పుడు? చరిత్ర చదివి పారాయణ చేసి అందులో మనం 10 మాటలు అనుసంధానం చేసుకుంటున్నప్పుడు. అప్పుడేమిటి? మనం పలుకుతున్నాం, విశ్వరూపాయ నమః, దేవత సహజ స్వరూపాయ నమః, సాధు స్వరూపాయ నమః, యోగ స్వరూపాయ నమః అంటున్నాం. యోగ స్వరూప సాయిరాం అంటున్నాం కదండి, సాధు స్వరూప సాయిరాం అంటున్నాం కదండి. అంటే చరిత్రలోని అంశాలు ఒక అధ్యాయాన్ని ఒక వాక్యం చెప్పుకుంటున్నాం.
అప్పుడు ఆ భావంతో అనుభూతి చెందడం, బిర్యానీ వదిలిపెట్టడం, నా కోసం నేను చేసుకుంటున్నా. మళ్ళీ చెప్పుకున్నా, ఇది పూజ కావచ్చు, సత్సంగం కావచ్చు, భజన కావచ్చు, మన దైనందిన కార్యక్రమాలు కూడా కావచ్చు. నేను ఒక మంచి చేస్తున్నాను, ఒక దివ్యాంగుల పాఠశాలకి వెళ్ళిచ్చాము. ఏదైనా వీడు డబ్బు ఇచ్చి ఆడిపోస్తున్నాడు అనుకుంటే ఎవరు అనుకుంటారని చెప్పేసి ఎవరు లేకుండా పోయి వాళ్ళకి సహాయం చేసి వచ్చేస్తారు. ఏంటంటే వీడు అనవసరం పిచ్చి పిచ్చి కాబట్టి ఆడపోయి వాళ్ళు సహాయం చేస్తున్నారే అని ఎవరైనా అనుకుంటారని చూస్తారు అనేసి. ఎందుకు మనకు బిడియం? మన ఇది మంచి కార్యం, ఎవరెవరికి నాకెందుకు? అందుకే పూజా పది సత్సం వరకు పరిమితి చేసుకోబాకండి. ఇప్పుడు చెప్పే విషయాలన్నీ కూడా మాస్టర్ గారు అన్నిటిలోకి దీన్ని అన్వించుకుంటూ రావాలండి. చెడ్డ పని చేసేందుకు మనం సమర్థించుకునే మనం ప్రయత్నం చేస్తామండి, చెడ్డ పనికే. మన మంచి పనికి ఎందుకు బిడియం? దాన్ని ఎందుకు పోగొట్టుకోకూడదు? అందుకే అంటాను మాస్టర్ గారు, చుట్టూ ఉన్న జగత్తులో వీడు ఫలానా వాడు ఫలానా అని భావించేంత వరకు, భావన రానంత వరకు, అది భావించామనుకోండి, ఏది వీడు నేను వాడు అనుకుంటాను అనుకోండి, మనము బాటిల్ నెక్ నుంచి బయటపడే వీలు లేదన్నాడండి. బాటిల్ నెక్ అంటే మూతి ఎంత చిన్నదిగా ఉంటుందండి, దాన్ని బయటపడాలంటే అలా సూక్ష్మైపోవాలి. ఆ సూక్ష్మంలో మోక్షం బాబా చెప్తున్నాడు మనకి. ఇక్కడ ఆధ్యాత్మిక చెడగొట్టుని ప్రపంచం కాదండి. ఏది ఈ ఆచార్యమంతా అవుతే బోటకము అనేది ప్రపంచం కాదు, వాడిలో ఉన్న భావాలే. నిన్న ఒక మీటింగ్ విన్నానండి, విజయవాడలో పెద్ద మీటింగ్ జరిగింది. ఇది హిందూ ధర్మ సంరక్షణ పెద్ద మీటింగ్, కొన్ని వేల మంది లక్షల మంది వచ్చారు. అందులో ఒకరు అన్నారండి, ఏమని ఒకటి చెప్పారంటే, దేవాలయాల ఆస్తులని ఆక్రమించేస్తున్నారు, ఇప్పుడు చాలా కొద్దిగానే ఉంది అంటే దానికి రాజకీయ నాయకులు లేదా ఆఫీసుల వల్ల ఇలా జరుగుతుంది, మన హిందూ దేవాలయాలను కాపాడాలి అని అన్నారండి. ఆక్రమించిన వాళ్ళది ఎవరు? హిందువుల అన్యమతస్తులా? అలాగే హిందువుల అన్యమతస్తులా? హిందువులు ఆక్రమించింది. వాడు ఉంటాడు సభలో, ఆక్రమించాడు ఉంటాడు సభలో, జై జై కొడతాడు, ఆయన మాట జై జై కొడతా ఉంటాడు. మరి చెడగొట్టేది వాడి భావమా లేకపోతే ప్రపంచమా? అందుకే సాయినాథ్ అవతరణ భావశుద్ధి, భావ కాలుష్యాన్ని పోగొడుతున్నాడు తన సామర్థ్యంతో. నిన్న మాత్రం ఏదో వాడి మీద చేసేది, ఏదో రాజకీయ నాయకుల వలన, ఈ ఆఫీసుల వలన వాళ్ళ మీద వేసేది. ఇక్కడ చేసేవాడు నేను హిందువుల తర్వాత భగవంతుని ఆస్తిని ఆక్రమించకుండా భావం నాలా కలగలేదంటే, కలిగించేవాడు లేదంటే అప్పుడు అర్థం చేసుకోవాలి. కలిగించేవాడు లేదు, ఇప్పుడు కలిగించేవాడు షిరిడి సాయినాథుడు. రాముడు కృష్ణుడు వాళ్ళు తప్పని కాదండి, వాళ్ళు చెప్పారు భావనకి ఇక్కడ లౌకికంలోకి వచ్చాడు, మన దారిలోకి వచ్చాడు, మనతోనే కలిసి ఉన్నాడు, మనతో కలిసి చెప్తున్నాడు. అది బాబాలను గొప్పతనం, బాబాలను సామర్థ్యం. అర్థమని భావిస్తున్నా. మనం ఏ పని ఆలోచించినా క్షుణ్ణంగా పరిశీలన మనం ప్రయత్నం చేస్తున్నాం, మనం ప్రయత్నం చేస్తాడని మనం క్షుణ్ణంగా పరిశీలించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే కదా బాబా విశ్వరూపం చూపించింది. ఒక్కొక్కరి తండ్రి నన్ను కొట్టాడని చెప్పాడు, ఇంకొకరు కొడతామా? తాడబడతాం. అంటే పద్ధతి మారిందా లేదా? అలాగే వ్యక్తుల పట్ల, పరిస్థితుల పట్ల క్రమంగా మారుతూ వస్తుందా రాదా? అందుకే చెప్పినాం, వ్యక్తుల పట్ల కూడా మళ్ళీ మార్పు రావాలి, పరిస్థితుల పట్ల కూడా మళ్ళీ మార్పు రావాలి. ఏ పరిస్థితి అయితే ఆ పరిస్థితిగా మనం మలుచుకోగలగాలి. వ్యక్తుల పట్ల వీకు నాకు భేదం లేదు, అంతా ఒకటి అనే భావన ఉన్నప్పుడు మూతి ముడుచుకోవాలి ఎందుకుంటాయండి? మూతి తిప్పుకోవడాలు ఎందుకుంటాయి? మూతి తిప్పుకుంటే ఎవరు మూతి తిప్పుకున్నట్టు? బాబాని చూసి నువ్వు ముఖం తిప్పుకున్నావు, లేకపోతే నీ భగవంతుని చూసి నువ్వు ముఖం తిప్పుకున్నావు.
కృష్ణుడికి విశ్వరూపం చూపించాడు. నేను కృష్ణ భక్తుడిని. యేసుప్రభు కూడా చెప్పాడు, నువ్వు నేను ఎలా ప్రేమిస్తున్నావో అలా ఎదుటి వాళ్ళు ప్రేమించి అన్నాడు. మరి నేను యేసుప్రభుని బైబిల్ పుస్తకం చేతిలో పట్టుకొని నన్ను నేను ప్రేమించుకున్నప్పుడు ఎదుటి వాళ్ళని ప్రేమించాలి కదండి. మరి ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? మన బైబిల్ పుస్తకం చేతిలో ఉంది, లేదా భగవద్గీత చేతిలో ఉంది, బాబాజీ చేతిలో ఉంది, రామాయణం చేతిలో ఉంది, భాగవతం చేతిలో ఉంది. చేతిలో ఉంటే ఏం లాభం అండి? వాడిని మనం అగౌరవపరుస్తున్నాం. శాంతి చేకూర్చేవారు ధన్యులు బైబిల్ మాట. కృపాకరులు వాళ్ళ కృపణ పద్ధతులు. సర్వభూత హితేరత, అన్ని యొక్క భూతాలని హితాలు నువ్వు కోరు. అన్ని భూతాలంటే ఏమిటి? 80 లక్షల జీవరాశులు అండి. వాడి హితాన్ని కోరు, వాడి మంచిని కోరు, వాడి ఉద్యోగిని పురోగతిని కోరు. నీకు అటువంటి పురోగతి నీకు కలుగుతుంది. ధర్మో రక్షిత రక్షిత. అది ఈ కాలంలో సామర్థ్యం చెప్పిన షిరిడి సాయినాథుడు ఒక్కడేనండి. మాటలు ఉండొచ్చు, చేతలు ఉండవు. అందుకే బాబా సాంప్రదాయంలో ఉన్నవాడు, నిజమైన బాబా సాంప్రదాయం ఉన్నవాడు, వాడు శిఖర శుద్ధిగా ఉండగలుగుతున్నాడు. వాడు ఏం చెప్పినా, వాడి సంకల్పం ఏం చెప్పినా కూడా జరిగి తీరుతూ ఉంది. దానికి ఉదాహరణ భరద్వాజ మాస్టర్ గారు. భరద్వాజ మాస్టర్ గారు అంతే. ఆయన యొక్క జీవితమే మన ఉదాహరణ. అన్నింట్లో భగవంతుని చూస్తూ ఉండు చెప్పకపోవడం వల్ల అలా ఉండాలని ఎలా తెలుస్తుందండి? ధర్మంగా ఉండమని భగవంతుడు చెప్పాడు. మరి ధర్మంగా భగవంతుడు చెప్పినప్పుడు ఆ ధర్మంగా ఎలా ఉండాలో భగవంతుడు మనకు చెప్పాడు. ఆ ఇతరులకు మనం చెప్పలేదు అనుకోండి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అర్థమైంది అనుకుంటున్నా. లేదా ఒక సన్యాసి తీసుకున్నాడండి, వాడు ఉపన్యాసం చేస్తున్నాడు, కానీ ఒక మఠం ఉందనుకోండి, దానికి పెత్తనం కోసంగా కోర్టు కేసేసాడు. అప్పుడు పోయి ఏంటో కోర్టు కేసేసి ఎవరి మీద చేశావు, నువ్వు ఎవరిని ఆలోచిస్తున్నావు అని అందరిలో ఉన్నాడు కదా, సామరస్యంగా చేసుకోవచ్చు కదా అని చెప్పామనుకోండి, ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. వాడు తీసుకొస్తాం తర్వాత. తప్పు తెలిస్తే కదా సరిదిద్దుకోవడానికి. అందుకని సత్సంగం ఎదుర్కొంటున్నామంటే మనలో బలహీనతలు బయటపడుతుంది, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మాత్రమే సత్సంగం చెప్పమన్నాడు. లేకపోతే మనకి ఎలా తెలుస్తుందండి ఏది మంచి చెడు తెలియదు. ఈ సత్సంగం వేసుకుంటున్నాము, మహాత్ముల జీవిత చరిత్రలని ఆదర్శంగా తీసుకోవాలని మనం వివరించుకుంటున్నాం. అది ఒక శ్రీమంతుడి గడ్డి తగలబడింది. బాబాయ్ ఏమన్నాడు, గడ్డి నీదే, సూర్యుడు మేఘాలు వచ్చింది, దానికేదో వచ్చింది పెడుతున్నావు, ఈ నష్టం ఇంకో దాంట్లో సర్దుకుంటే వస్తుందిలే అన్నాడు అనుకోండి, వాడు ధైర్యంగా ఉంటాడు. లేకపోతే ఏడస్తా కూర్చుంటాడు వాడు, అయ్యో నష్టం జరిగింది అంటే. ఇప్పుడు ఆ నష్టం జరిగిన భుజం ఇంతగా ఇది కాదు, ఇప్పుడు వస్తుంది, లేకుండా ఎక్కడ వస్తుంది? నష్టం జరిగింది, లాభం ఉంటుంది తర్వాత, నీకు భగవంతుడు ఇస్తాడు నీకు అని వాడికి భుజం తట్టామనుకోండి, వాడు స్టడీగా అవుతాడు, లేకపోతే కుంగిపోతాడు. అప్పుడు చెప్పాలి, రే పలానా వాడికి ఇలా చేసి జరిగిందిరా, నువ్వు ఎందుకు ఆధారపడతావు అని చెప్పామనుకోండి, చెప్పండి వాడికి ఎలా వస్తుంది? అందుకు సత్సంగం తెలిస్తే కదండి మనం దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. నా వెనకలు బురద పడిందండి, నేను కమ్మలు పోతేనే ఉన్నాను, ఆఫీసు పోతున్నాను, వెనకలు బురద పడింది, అసహ్యంగా ఉంది, ఒకటి సరే బురదగా ఉంది, చూసుకొని శుభ్రం చేసుకోబోరా అని చెప్తే అప్పుడు శుభ్రం చేసుకోబోతా. అది సత్సంగం ప్రయోజనం. మరి దీనికి ఎలా అంటే, ఇటువంటి తెలియాలంటే మహాత్ముల సాన్నిధ్యంలో వీలైనప్పుడు ఉండడం మంచిది. నాకు మహాత్ములు ఎవరు లేరండి, అలా వీలు కానప్పుడు వాళ్ళ చరిత్ర పారాయణ చేస్తుండడం చాలా దోహదం చేస్తుంది. ఇప్పుడు సద్గురు సామర్థ్యం తెలియాలంటే ఆ వ్యక్తి దగ్గర పోరాడు, ఆ వ్యక్తి నాకు లేడండి, ఆ వ్యక్తి యొక్క చరిత్ర ఉంటుంది, అది నీకు దోహదం చేస్తుంది. పరీక్షలు అనుకోండి, ఆ ప్రయోగం చేసిన వాడు ఉన్నాడా? లేడు,
కానీ వాడి యొక్క థీరీ ఉంది కదండి, వాడు వేడు కదా నెట్ చేసుకుందంటే వాడు రాసిన థీరీ ఉంది, దాని చదువు. నువ్వు అదే వస్తువును తయారు చేయగలవు. అర్థమైన భావిస్తున్నానండి ఇక్కడ. కాబట్టి మహాత్మ సాన్నిధ్యం నాకు లేదే, పక్కన పెట్టి, లేకపోతే వాళ్ళ చరిత్ర ఉంది కదా, అది నేను ముందుకు తీసుకెళ్తుంది. మనం పడే ప్రతి పొరపాటుకి అందులో మనకి సమాధానం దొరుకుతుంది. కాబట్టి వారి సహకారం లేకుండా మనం ఇక్కడ సరిగా నడవలేము. ఎవరి సహకారం? సద్గురు యొక్క సామర్థ్యం. అది గొప్పతనం అండి. మహాత్ముల చరిత్ర పారాయణ యొక్క సహకారం లేకుండా ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు కూడా మనం సరిగా నడవలేము. మహాత్ముల చరిత్ర అన్నాడండి. ఎందుకంటే అవతార పురుషుల చరిత్రలో మనకి అన్ని అనుమానాలు వస్తాయి. అక్కడ భాగవతం అనుకోండి, ఏంద్ర భాగవతం 16 భార్యలు అంటాడు, సత్యభామ అంటాడు, రుక్మిణి అంటాడు, ఇంకొకరు అంటాడు, రాధా అంటారు, ఏంటి అంటే అన్ని అనుమానాలు వస్తాయి. కానీ మహాత్ముల చరిత్రలో సంశయం లేని విధానం ఉంటుంది. అందుకే ప్రవక్త, జీసస్, బుద్ధుడు, రామకృష్ణ, రమణ మహర్షి వీళ్ళందరూ రావడం అండి. ఎందుకు ఒక్కడుగు సైపోయినా అంటే ఒక్కడికి సైపోయింది, రెండో అడికి మనం మతి భ్రమిస్తుంది. మనకి ముక్తి రెండూ కలిసి వచ్చేటప్పుడు వికరణ శుద్ధిగా చేసుకుంటూ పోతామన్న భావం అలా వచ్చి నెమ్మదిగా తప్పటంలో వేసుకుంటూ ముందుకు పోతాము. కొలబడం తప్పటను మెల్లమెల్లగా వేసుకుంటూ ముందుకు పోవడానికి అవకాశం ఉంది. అది మహాత్ముల చరిత్ర పారాయణ వల్ల, సాన్నిధ్యం వల్ల, సత్సంగం వల్ల. నిటారకు మనకు ధ్యానానికి భజన కూర్చోనుకో, నిటారకు కూర్చోవాలనుకుంటాము, ఫస్ట్ కూర్చుంటాం, మనకు తెలియకుండా కింద ఉండిపోతుంది. మన భావాలు కూడా అంతే. సత్యంగా ఉండి ధర్మంగానే ఉండి అంతానే ఉంటాం, అది ఎప్పుడో మెల్లగా బెండ్ అయిపోతుంది. అందుకు నిరంతరం పారాయణ చెప్పాడు. అప్పుడేం చేస్తుంది? యాక్టివ్ చేస్తుంది, ఇన్యాక్టివ్ చేయదు. అటువంటి స్థితి వచ్చిన వాడికి ఎలా ఉంటుందంటే, యాక్టివ్ ఉన్న స్థితి ఎలా ఉంటుందంటే, సమాజంలోనే ఉంటాడు, పని చేస్తూనే ఉంటాడు, కానీ తన యొక్క ఆత్మస్థితి మాత్రం భగవంతుడి మీద కలిగి ఉంటుంది. పని చేస్తాడు ఉంటాడు, చేయనట్టు ఉంటాడు. చవరంగా మాటే. నల్ల పావులు తెల్ల పావులు, రాజు మంత్రి. ఈ తెల్ల పావులు నల్ల పావు చెక్క ముక్కలు అనుకున్నా వాడు ఆడగలుగుతాడు. రాజు మంత్రి అనుకున్నా కూడా వాడు ఆడగలుగుతాడు. కానీ లోపలికి వెళ్ళి ఎటువంటి గెలవాలని తపన పడి ఎలా ఉంటుంది? ఆ ముక్కలు కనబడవు, రాజు మంత్రి భావన కనబడదు. సరే, ఇది అర్థం కాదనుకో పక్కన పెట్టడం. ఇప్పుడు సత్యంగా చెప్తున్నా, మాట్లాడుతున్నా అండి, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారు. వింటున్న సేపు మీరు ఎట్లా కూర్చున్నారో మీకు తెలుస్తుందా? తెలియడం లేదు. తెలుస్తుంది అనుకుంటే నేను చెప్పేది మీరు వింటున్నట్లు కాదు. పోనీ తెలియదు అనుకోవడానికి మీరు నిద్రపోవడం లేదు, మెలకులో ఉన్నారు. ఆలోచిస్తే తెలుస్తుందట, లేకపోతే తెలియదు. ఏది? నేను వింటున్నానని, నేను కూర్చున్నానని అని. అలాగే ఆ స్థితిని అందులో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. కూర్చున్నాడని తెలియదు, వింటున్నాడని తెలియదు, గ్రహిస్తున్నామని సంగతి ఉంటుంది. సరే, ఇది మాటగా తన ఉదాహరణ చెప్పాడు. దీనికి టెన్నిస్ ఆటలు అనుకోండి, మంచి పట్టులో ఉంది ఆట. వాడు ప్రేక్షకులను గమనిస్తాడా? నెట్ గమనిస్తాడా? బాలుని గమనిస్తాడా? ఇవేవి గమనించడు. దాన్ని ఎలా ప్రయోగించాలని దాని మీద ఆలోచన ఉంటుందండి. ఆట గెలవాలని దృష్టి ఉంటుందా? ఉంటుంది, ఉండదు కూడా. అది చెప్తున్నాడు మాస్టర్. ఉంటుంది, ఉండదు కూడా. ఎందుకంటే
ప్రేక్షకులను చూస్తే ఆట గెలవలేడు. నెక్స్ట్ బాలే ధ్యాస ఉన్నాడు అనుకోండి, ఆట గెలవలేడు. కానీ చూడటానికి ఏముంది, వాడు బాల్ చూస్తున్నాడు అనిపిస్తుంటుంది. బాల్ ఎలా ఎలా గెలుస్తాడని అని అంటాం, చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ వాడి దృష్టి మెలకువలో ఉంటుందన్నమాట. అంటే ఏమిటి, ట్రిక్స్, సూత్రం మీద ఉంటుంది. ఎలా కూడాలని దాని మీద ఆలోచన ఉంటాడు. బాలు వాడు అటు కొడతాడండి, అది వచ్చేటప్పుడే వీడి ఆలోచన ఎలా ఉంటుంది, బాల్ వస్తాను, బాల్ చూస్తా కూర్చోడండి, ఈ బాల్ ఈ పొజిషన్ లో వస్తా ఉంది, నేను ఎలా కొట్టాలి దాని మీద ఉంటాడు వాడి దృష్టి. మనకి ఏమనిపిస్తుంది, బాల్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది అర్థం కాలేదనుకోండి, మనం ఇంకొకసారి చెప్పాడు, ఒక పట్టు మీద పడుకున్నాడు, కల వచ్చింది, పోలీసు వాడు కాల్సి బుట్ తన్నాడు, ఆ బాల్ వేసి కింద పడ్డాడు. చూస్తే పోలీసు వాడు లేడు, ఒకే మనిషి పట్టు మీద పడుకోవడం వాస్తవం, బూటు కాలు తెలుసుకోవడం వాస్తవం. రెండు ఒకే స్థాయిలో ఉండగలుగుతున్నాడా? మరి పట్టు మీద పడుకున్నాడు, ఎందుకు అరిచాడు వాడు? తల్లిదండ్రులు పడ్డాడు, పోలీసు అక్కడ లేడు కదా, అంటే వీడికి రెండింటి మీద అతి దృష్టిలో ఉన్నాడని అర్థం అండి. ఇవంతా మాస్టర్ ఇంకా కూడా చెప్పుకుంటూ వస్తున్నాడండి. ఎందుకంటే చరిత్ర పఠనం అనుసంధానం చేస్తున్నప్పుడు వాడిలో యాక్టివ్ ఉంటుంది, ఇన్యాక్టివ్ ఉండదు. అలా అది అనుసంధానం చేసుకుంటూ పోతున్నప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుందంటే, ఈ ప్రపంచంలోనే ఉంటాడు, ఈ ప్రపంచం ఎదుట మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు నేను మీకు సత్యంగా చెప్తున్నాను అనుకోండి, సత్యంగా చెప్తున్నప్పుడు ఏది చెప్పాలనే ఆలోచన లోపల ప్రతి జరుగుతూనే ఉంటుంది. చుట్టుపక్కల పరిసరాలు గుర్తురాదు, పుస్తకం గుర్తురాదు, పుస్తకం చూస్తున్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఒక వాక్యం చదివానండి, చూపుడికి ఒక వాక్యం చదివాను, ఈ వాక్యం ఏం చెప్పాలన్న లోపల ఉంటుంది కదా. అప్పుడు నేను పుస్తకం చూసి చెప్తున్నానా, లేదా మీరు వింటున్నానని చెప్తున్నానా? ఇది కొద్దిగా మీకు అర్థమైనట్టుగా భావించుకుంటున్నా. ఇంకా మాట సైకిల్ చెప్పాడు మన మాస్టర్ గారు. ఒకటి ఆయన చెప్పేదా, సైకిల్ దొక్కుతూ ఉన్నాడు, నేర్చుకున్నప్పుడు తొట్టుపాటు పడతాడు, నేర్చుకున్న తర్వాత సైకిల్ దొక్కుతూనే ఉంటాడు, ఎవడు చూస్తాడు సంగతి పక్క తప్పుకుంటూనే ఉంటాడు, మళ్ళా ఆలోచిస్తూనే ఉన్నాడు. వాడు నిజంగా సైకిల్ తొక్కుతున్నాడా, ఎదురు చూస్తున్నాడా? తొక్కుతున్నాడు, చూస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ వాడి స్థితి ఎలా ఉంటుంది, వాడికి దేని మీద ఇష్టం దాని మీద ఉంటుంది. ఆ స్థితి సద్గురు యొక్క స్థితి, అది సద్గురు యొక్క సామర్థ్యము. అలా స్థితి వచ్చేంత వరకు, ఆ స్థితి చేరేంత వరకు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండవలసిందే. ఇంతగా చెప్పాడండి. అంటే సద్గురు యొక్క సామర్థ్యాన్ని గుర్తుపెట్టుకోగలిగితే నువ్వు చేసే ప్రతి పని కూడా ఎదుటివాడికి చేస్తున్నట్టుగా నువ్వు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నీ మనసు మాత్రం అద్భుతమైన ఆనందాన్ని పొందుతుంది అనుసంధానం చేసుకుంటున్నప్పుడు అనే విషయాన్ని చెప్పడమే ఇందులో నాకు ఉద్దేశం అండి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయడము. ఈ ఒక్క వాక్యానికి మాస్టర్ గారు 10 పేజీలు వివరించాడండి. ఎందుకు 10 పేజీలు వివరించాడంటే, కొంతగా ఒక్క ఉదాహరణ మనం గుర్తుపెట్టుకుంటామని ఉద్దేశిస్తానండి. కాబట్టి పూజ చేయడానికి, సత్సంగం చేయడానికి, భజన చేయడానికి విడిపోయే అవసరం లేకుండా మనం ఏ భగవంతుడిని ఆరాధిస్తున్నామో, ఏ సద్గురుడైతే పూజిస్తున్నామో వాడిని గౌరవిస్తాం. వారు చెప్పిన మాటకి మనం క్షుణీకరించకుండా ఉన్నాం. అన్నింటిలో ఉన్నాడని నిరూపణ చేసినప్పుడు మనం ఎవరెవరి శత్రువులు అనే భావన పెంచుకుందాం అనే విషయాలే ఇందులో ఉంది. ఈ విషయాల కన్నా కూడా శ్రీ సాయినాథుడు చక్కటి వారి జీవన విధానం ద్వారా మనకు తెలియజేశాడు. అది తెలియజెప్పడమే వరదాది మాస్టర్ యొక్క ఉద్దేశం. అది గ్రహించి అందరిలో ఆయనే ఉన్నాడనే భావనతో మన జీవన శైలిని మార్చుకొని దానిని అన్వయించుకుంటూ సన్మార్గంలో వెళదాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.